ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల మహత్యం 11వ భాగం. చరిత్రలో అరుణాచలం గురించి ఏ విధంగా ఉంది అనేది పూర్తిగా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామన్నమాట. అరుణాచలం వేద పురాణాలలో కొనియాడబడుతున్న క్షేత్రం. శివాజ్ఞతో అరుణాచలేశ్వర దేవాలయం విశ్వకర్మ చేత నిర్మించబడిందని, దాని చుట్టూ అరుణమనే పురము నిర్మింపబడిందని పురాణములు తెలుపుతున్నాయి. అక్కడ జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి చేత శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కంద పురాణంలో తెలుపబడింది. అరుణాచలం యొక్క ఘనత కొన్ని వేల సంవత్సరాల ముందు నుండి తమిళ కవుల చేత కొనియాడబడుచున్నది. అరుణాచల దేవాలయం గురించి తెలుపుతున్న శాసనాలు అనేకం ఉన్నాయి. ఈ ఆలయం పల్లవుల రాజ్యంలోని తొండ మండలానికి చెందినదని తెలుస్తున్నది. పల్లవులు 7వ శతాబ్దంలో పాండ్యులతోనూ, చోళులతోనూ, 8వ శతాబ్దంలో రాష్ట్రకూటులతోనూ యుద్ధం చేస్తూ ఉండేవారు. విజయాలయుడి చేతి క్రింద చోళులు కూడగట్టుకుని అపరాజిత పల్లవుని జయించి తొండమండలం చేజిక్కించుకున్నారు. తర్వాత ప్రసిద్ధమైన శాసనం రాష్ట్రకూట రాజైన 3వ కృష్ణుని గురించి తెలుపుతుంది. 3వ కృష్ణుడు చోళ రాజైన రాజాదిత్యుని ఓడించి చోళ రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. మొదటి రాజరాజు ఉత్తమ చోళుని తరువాత రాజ్యాన్ని చేపట్టి రాష్ట్రకూటులను, చాళుక్యులను చోళ రాజ్యం నుండి తరిమేశాడు. సుప్రసిద్ధుడైన మొదటి రాజేంద్ర చోళుడు మైసూరుకు అధిపతి అయిన గంగులను, పాండ్యులను అణిచివేశాడు. ఇతనికి ఎన్నో బిరుదులున్నాయి. అందులో గంగైకొండ చోళుడు లేక గంగను తెచ్చిన చోళుడు అన్నది చరిత్ర ప్రసిద్ధమైనది. తరువాత రాజేంద్ర చోళుని మనుమడైన కూతురు కొడుకు రాజరాజ చాళుక్యుడు లేక మొదటి కులోత్తుంగుడు 1118 వరకు రాజ్యం చేశాడు. కిలి గోపురం పైన గల శిలాశాసనం వలన కిలి గోపుర నిర్మాత భాస్కర మంత్రి అని తెలుస్తున్నది. ఇది మొదటి కులోత్తుంగుని కాలంలో నిర్మింపబడింది. అపిత కుచాంబాలయం కూడా ఆ కాలపు నిర్మాణమే అని తెలుస్తున్నది. కిలి గోపురం చోళుల కాలంలో 11వ శతాబ్ది నిర్మితమై ఉండవచ్చు. ఆ తరువాత ప్రసిద్ధుడైన వాడు 3వ కులోత్తుంగుడు. ఇతడు సత్పురుషుడని, భక్తి ప్రపత్తులు అధికంగా గలవాడని, అనేక శివాలయాలను నిర్మించి కొన్నిటిని పునరుద్ధరించాడని చెప్పుకుంటారు. ఇతని పరిపాలనా కాలంలో పెద్ద క్షమం సంభవించిందని, ముఖ్యంగా అరుణాచల పరిసరాలలోనూ మరికొన్ని చోళ మండలాలలోనూ ఉధృతమైనదని శాసనాలు తెలుపుతున్నాయి. ఈ కరువు సందర్భంగా మంగయక్కరసి అనే ఒక ధర్మాత్మురాలు, ఆమె సోదరుడు కలిసి తమకున్న ధనధాన్య గోసంపదను అంతటినీ కరువు నివారణార్థం పంచిపెట్టి పేద ప్రజలను ఆదుకున్నారని, ఆమె వ్యవసాయం కొరకు ఒక పెద్ద చెరువును, దేవాలయంలో ఒక పెద్ద బావిని త్రవ్వించి గర్భాలయం ఎదుట ఒక మండపం కట్టించిందని శాసనాలు పేర్కొంటున్నాయి. 1202లో జరిగిందని, ఆ సోదరులకు దేవాలయ అధికారులు కొంత భూమి కూడా ఇచ్చారని తెలుస్తున్నది. మొదటి కులోత్తుంగ చోళుని తరువాత చోళుల ప్రాబల్యం తగ్గిపోయింది. చోళులు నిర్మించిన పెద్ద పెద్ద దేవాలయాలు మాత్రం నేటికీ చోళుల ఘనతను చాటుతున్నాయి. 3వ రాజరాజు కాలంలో చోళ సామ్రాజ్యంలో ఉత్తరాన పెరుంజింగన్, దక్షిణాన పాండ్యులు బలవంతులు కావడంతో అల్లకల్లోలం ఏర్పడింది. హోయసలుల రాజైన నరసింహుడు చోళులకు సహాయం చేసి చోళ రాజుని సుప్రతిష్ఠుని చేశాడు. చోళుల సహాయం కొరకు 2వ నరసింహుడు శ్రీరంగం దగ్గర కావేరీ ఒడ్డున విక్రమపురంలో స్థావరం ఏర్పరుచుకున్నాడు. ఇది హోయసలులపై పాండ్యులకు ఆగ్రహ కారణమైంది. హోయసలులు క్రమంగా బలపడి పాండ్యరాజ్యాన్ని చుట్టుముట్టారు. ఒక పక్క పాండ్యరాజు జటవర్మ బలం పుంజుకుంటూ ఉండగా పెరుంజిగని పైన జటవర్మ పైన హోయసలు సోమేశ్వరుడు ఆధిపత్యం పొందసాగాడు. 3వ నరసింహుని కాలంలో హోయసలులు బలపడి కొంగునాడులోని కుండనీలో మరొక రాజధానిని ఏర్పరచుకున్నారు.
పాండ్య రాజ్యంలో జటవర్మ, ఆ తరువాత మరవర్మ, కులశేఖరుడు రాజ్యం చేశారు. అతని కుమారుడైన వీరపాండ్యుడు కొంగునాడులో అధికారం చేపట్టాడు. అదే సమయంలో ద్వారసముద్రంలో మూడవ వీరభద్ర బల్లాలుడు హోయసల రాజ్యానికి రాజైనాడు. వీరబల్లుడు తమిళ, కన్నడ రాజ్యాలను ఒక త్రాటి క్రిందకు తెచ్చి హోయసలల రాజ్యాన్ని బలపరిచినాడు. హోయసలలు, పాండ్యులు నిరంతరం సంఘర్షణలో మునిగి ఉండడం వలన ముస్లింల దండయాత్రలకు అవకాశం దొరికింది. అంతఃకలహాలములతో సుందర పాండ్యుడు ఢిల్లీ నుండి ముస్లింల సహాయం కోరగా మాలిక్ కఫూర్ నాయకత్వంలో ముస్లిములు వచ్చిపడి పాండ్య రాజ్యాన్ని కబళించి ద్వారసముద్రాన్ని దోచివేసి దక్షిణంగా మధుర, రామేశ్వరాల వరకు వెళ్ళారు. కఫూర్ దారిలో చిదంబరం, శ్రీరంగం, మధుర, రామేశ్వరములను దోచుకున్నారు. అనంత ధనరాశులతో అతడు ఢిల్లీ చేరుకున్నాడు. తరువాత మధురలో జలాలుద్దీన్ హసన్ షా స్వాతంత్రం ప్రకటించాడు. విజయనగర రాజకుమారుల్లో ఒకడైన కంపన్న ఒడయార్ ముస్లింలను పారద్రోలి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. చోళ రాజ్యం హోయసలుల వీరబల్లుని చేతికిందుకు వచ్చింది. అతని దండనాయకులలో ఒకడైన వల్లప్ప దండనాయకుడు తిరువన్నామలలో నివసిస్తూ ఆ ప్రాంతమునంతా పరిపాలిస్తూ ఉండేవాడు. బల్లల మహారాజు అరుణాచల దేవాలయపు 3వ ప్రాకారపు గోపురము కట్టించి దాని ఎదుట నందిని ప్రతిష్ఠించాడు. ఈ గోపురాన్ని బల్లాల గోపురం అని పిలుస్తారు. తిరువన్నామలైని తన రాజధానిగా చేసుకున్న బల్లాల మహారాజు గురించి వినసొంపైన ఒక కథ ఉన్నది. 3వ వీరబల్లాలుడు హలేబీడు హోయసల సింహాసనమెక్కాడు. అతనికి రాజ్యంలో వివిధ ప్రదేశాలలో సేలం దగ్గర కుండనీలోను, హోసపట్టణంలోను, అరుణాచలంలోను రాజధానులు ఉండేవి. బల్లాలుడు చాలా భక్తి తత్పరుడని, శివార్చన తప్పకుండా చేస్తూ ఉండేవాడని చెప్పుకుంటారు. అతనికి అరుణాచలేశ్వరుడు ఇష్టదైవం కావటం వలన ఎక్కువ కాలం తిరువన్నామలైలానే నివసించాడని ప్రతీతి. ఒకనాడు అరుణాచలుడు అతని భక్తిని పరీక్షింపగోరి కొంతమంది శిష్యులతో శైవ జంగమ వేషంతో రాజు వద్దకు వచ్చి అతని ఆతిథ్యం స్వీకరించాడు. రాజు భక్తికి తను సంతోషించానని తన శిష్యులందరికీ ఆ రాత్రి ఒక్కొక్క దేవదాసిని సమకూర్చవలసినది అని జంగమదేవర రాజుతో అన్నాడు. దానికి రాజు అంగీకరించి ఆ విధంగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆ రాత్రి ఒక దేవదాసికి కొరత వచ్చిందని విని రాజు చాలా బాధపడ్డాడు. రాజు చాలా విచారగ్రస్తుడై ఉండడం చూసి అతని 2 రాణులు చాలా వ్యధ చెందారు. రాజు పడే బాధ చూసి చిన్నరాణి చెల్లమ్మ రాజు అనుజ్ఞ ఇస్తే దేవదాసి కొరతను తాను తీరుస్తానని వెంటనే అనుజ్ఞ ఇవ్వగా చెల్లమ్మ జంగమదేవర వద్దకు వెళ్ళి చూడగా జంగమదేవర గాఢ నిద్రలో ఉన్నాడు. ఆమె అతనిని తట్టి లేపబోగా జంగమదేవరకు బదులు మంచం మీద ఒక పసిబిడ్డ ఉండి ఏడవసాగింది. రాణి విభ్రాంతి చెందింది. ఆమెలోని మాతృ హృదయం మేల్కొన్నది. ఆమె ఆనందంతో ఆ బిడ్డనెత్తుకొని వెళ్ళి రాజుకు జరిగిన విషయం తెలిపి ఆ బిడ్డను అతని చేతులలో ఉంచింది. చిత్రంగా రాజు ఎత్తుకోగానే బిడ్డ మాయమయ్యాడు. ఇంతలో అశరీరవాణి ఇలా పలికింది, ఓ రాజా, నీకు బిడ్డలు లేరు కనుక నేను ఈ విధంగా బిడ్డ రూపంలో వచ్చి అంతర్ధానమయ్యాను. నేను నీ కుమారునిగా నీ శ్రాద్ధమును ప్రతి సంవత్సరము జరుపుతాను. వెంటనే నందీశ్వరుని పైన కూర్చుని అరుణాచలేశ్వరుడు వారి ముందు ప్రత్యక్షమై వారిని పుష్పమాలలతో అలంకరించి అంతర్ధానమయ్యాడు. బల్లాలుడు గొప్ప శివభక్తుడని అరుణాచల దేవాలయానికి ఎన్నో మండపములు మొదలైనవి కట్టించి దానిని విస్తరింపజేశాడని కనిపిస్తున్నది నిజం. ఈ కథానుసారం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మాసంలో బల్లాలుని శ్రాద్ధం అరుణాచలేశ్వరుని చేత పెట్టబడుతుంది. అరుణాచలుని ముందు బల్లాలుని మరణవార్త చదవబడిన తరువాత అరుణాచలుని పల్లి కొండపట్టు అనే గ్రామానికి తీసుకుని వెళ్ళి అక్కడ ఏరులో తీర్థవారి స్నానము గావించి బల్లాలునికి అరుణాచలునిచే శ్రాద్ధము పెట్టించబడుతుంది. బల్లాలుడు చనిపోయి 600 సంవత్సరాలు అయినప్పటికీ ఈ శ్రద్ధ విధి నేటికీ జరుపబడుతున్నది.
ముస్లింలతో యుద్ధంలో బల్లాలుడు క్రీస్తు శకం 1343లో మరణించిన తరువాత అతని కుమారుడు విరూపాక్షుడు రాజు అయ్యాడు. కానీ అతని విషయములు ఏవీ తెలియవు. బల్లాలుడు జీవించి ఉండగానే అతని నమ్మిన బంటైన వీర హరియప్ప వడియార్ హోస పట్టణంలో ప్రధాన స్థానంలో ఉంచబడ్డాడు. ఒకటివ హరిహరుడని పిలువబడే హరియప్ప అతని తమ్ములు కంపరాయ, బుక్కరాయ, మారప్ప, మద్దప్పలు కురుబ వంశానికి చెందినవారు. వారే విజయనగర రాజ్య స్థాపన చేశారు. బుక్కరాయలు తుమ్మల సహాయంతో దక్షిణ పదంలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి ముస్లింలను పారద్రోలాడు. హోయసల సామ్రాజ్యం వీరబల్లుని తరువాత విజయనగర సామ్రాజ్యంగా మారింది. 2 శతాబ్దాల పాటు విజయనగరమును ఏలిన వారిలో 4 రాజులు అరుణాచలంను దర్శించారు. వీరు ప్రౌఢదేవరాయలు, 2వ దేవరాయలు, వీర నరసింహదేవరాయలు, కృష్ణదేవరాయలు, అచ్యుతరాయలు. మొదట తిరువన్నామలైలో రాజప్రతినిధులుగా ఉండి తర్వాత రాజసింహాసనను అధిష్ఠించిన వారు ప్రౌఢదేవరాయలు, 2వ బుక్కరాయలు, వీర విజయభూపతి, మల్లికార్జున సాలవరాయలు. బల్లాల గోపురం మందు మొదటి ప్రాకారంలో ప్రతిష్ఠించబడిన నంది ప్రౌఢదేవరాయలు నిర్మించినది అని నందిని చుట్టి ఉన్న మూడవ స్తంభాలపైన దేవరాయలు అతని రాణి గౌరీల విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. కంబత్తిలయనార్ మండపంలోని స్తంభం మీద మరియు సుందరేశ్వర సుబ్రహ్మణ్యాలయ ఆలయపు గోడల మీద కూడా వీరి విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. శ్రీకృష్ణ దేవరాయలు ఎన్నో గోపురాలు, మండపాలు, ఆభరణాలు అరుణాచలేశ్వరునికి అమ్మవారికి చేయించారని, పూజాధికారులకు ఎన్నో దాన ధర్మాలు చేశారని చెప్పబడుతుంది.